ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మున్సిపల్ కమిషనర్ గా చేస్తూ 2004లో చనిపోయారు. మా నాన్నగారు మా నాయనమ్మ పేరు మీద 1995లో పోస్టల్ కాలనీలో 48 గదుల స్థలం కొన్నారు. దాన్ని మా పర్యవేక్షణలోనే ఉంటుంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాయనమ్మ పర్యవేక్షణలో చూస్తా ఉన్నాం ఆ స్థలాన్ని. మా నాయనమ్మ గారు 2023లో చనిపోయారు జనవరిలో. తర్వాత ఆస్తుల గురించి వివరించుకోగా ఆ సర్వే కోసం వెళ్ళగా అది ఆల్రెడీ కబ్జా గురైందని మా సర్వేయర్ గారు చెప్పగా అసలు ఏమైంది అని మొత్తం చూడగా కర్నూలు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక గుడిపూడి పేరం ఎస్సీ మహిళని, ఆమె పేరు గుడిపూడి పేరం అయితే అదే ఆధార్ కార్డు మీద ఆమె పేరు జగన్నాథం నాగమ్మ అంటే మా నాయనమ్మ పేరుగా మార్చుకొని ఆమె ఎస్సీ మహిళ, వాళ్ళ భర్త కూడా బతికే ఉన్నారు, వాళ్ళ కులమే వేరు. ఆమె ఎస్సీ మహిళ ఆమె ఆధార్ కార్డు జగన్నాథం నాగమ్మగా మార్చి ఆమె వాళ్ళ మా నాయనమ్మగా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కర్నూలు వేణు జగన్నాథం వేణు అదే రోజు గిఫ్ట్ డీడ్, అదే రోజు సర్వే, అదే రోజు మళ్ళీ కర్నూలు కొన్నాడు కర్నూలు శ్రీనివాసరావు, అదే రోజు మళ్ళీ వేరే వారికి విక్రయం, అదే రోజు గోడలు పాతడం, అన్ని ఒకటే రోజు జరిగిపోవడం. ఇవన్నీ ఎవరు అడగలేరని ఒక ఉద్దేశంతో వాళ్ళు జమ్మి శివలక్ష్మణ్ రెడ్డి గారిగా సిరి హాస్పిటల్ యజమాని ఇది అసలు నాగమ్మ, ఈమె వాళ్ళు చేసిన నాగమ్మ. ఆగస్టులోనే నేను తెలుసుకొని ఎస్పీ గారిని కలిసి ఈ విషయం ఇలా ఇంపర్సనేషన్ జరిగింది మేడం, ఇది ఆల్రెడీ సిట్ నడుస్తుంది, ఇది కూడా ఈ సిట్లో భాగము, ఈ ల్యాండ్ కబ్జా కూడా దయచేసి ఇలా అలౌ చేయండి అంటే తప్ప వెంటనే అదే రోజు సిట్టికి ఆదేశించి సిఐ కొండేపి గారికి అలొకేట్ చేశారు నా కేసు. కొండేపి గారు తక్షణమే ఆమె దొంగ నాగమ్మని అరెస్ట్ చేశారు. ఇవన్నీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కర్నూలు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి జమ్మి శివలక్ష్మణ్ రెడ్డికి అమ్మున్నాడు. మరి తెలుసుకొని ఇది తప్పు, ఎందుకు నన్ను ఇలా మోసం చేసావని కర్నూలు శ్రీనివాస్ రెడ్డిని అడగాల, అతన్ని అడగకుండా నా మీదకి వచ్చి నన్ను దూషిస్తున్నాడు. కులం పేరు మీద నన్ను రానియకుండా స్థలం మీద నేను కూలోని పెట్టి నేను సెట్ చేసుకుంటుంటే బయటికి పంపిస్తూ నన్ను నెచ్చేస్తూ వాళ్ళ కాంపౌండర్లు నర్సులను పంపిస్తూ వీడియో కూడా తీశాను నేను. అది జమ్మి లక్ష్మణ కన్ను మీద ఉండాల్సింది వాళ్ళంతా కుమ్మక్కయి మా స్థలం కోసం ఒకరికొకరు కుమ్మక్క అవుతున్నారు ఇక్కడ ఈ విషయంలో. మళ్ళీ ఆరాధించాను సార్, మళ్ళీ ఆరాధించి కొత్త పరమేశ్వర రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నాను, ఇది ఎస్సీ అట్రాసిటీ కింద వస్తుంది, వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టండి ముందు వెళ్ళి అని సార్ కూడా తాలూకా సిఐకి రాశారు. ఇప్పుడు వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ రాయలేదు. కాదు, ఆమె ఎస్సీ మహిళ, ఏం లేదు, ఆమె అరెస్ట్ కూడా అయింది. ఇదిగో రిమాండ్ రిపోర్ట్ వెళ్ళొచ్చింది, ఎటువంటి సంబంధం లేదు. ఇంపర్సనేషన్ చేశారు, అది అనేక అర్జీలు పెట్టుకున్నాను నేను ఎస్పీ గారికి. సార్ ఈ విషయంలో ఏంటంటే ఇది ఒక ఎస్టీ భూమిని ప్లాట్ని కానీ వేరే వాళ్ళు ఒక రెడ్డి వర్గమో లేకపోతే ఓసీబీసీ ఎవరు కబ్జా చేసినా కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించుద్ది. అతని కులం పేరు తిట్టాల్సిన అవసరం లేదు, అతని ఆస్తిని కబ్జా చేయాలనేటువంటి చూడటమే అట్రాసిటీ. ఈ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు వీళ్ళ మీద అట్రాసిటీ కాలేదు అంటే ఒక ఎస్సీ మహిళ, అందులో ఆమెది ప్రధాన పాత్ర కాదు, ఎందుకంటే ఆమె ₹1,00,000 ఏదో ఇచ్చారు ఆమెకి, ఆ పేరు మార్చుకున్నందుకు పేదరికం ఉంది కాబట్టి ఆ కుటుంబం ఆమెదో ఆశపడింది. వీళ్ళు ధనవంతులు కదా, మరి అమ్మినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ధనవంతులు. ఈ ధనవంతులు రెడ్డి గారు కాబట్టి వీళ్ళు ప్రధాన పాత్ర ఏ వన్గా వీళ్ళని చేర్చాలి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో శివలక్ష్మారెడ్డిని, కర్ను ప్రతాప్ కుమార్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా సిరి హాస్పిటల్, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వీళ్ళు అరువులు సంబంధించి. కాదు, ఎందుకంటే అమ్మింది అమ్మాయి ఎస్సీ అంటే వీళ్ళ నాయనమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న చనిపోయాడు, వీళ్ళ నాయనమ్మ పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని ఒక దొంగ అమ్మని తెచ్చింది కర్నూలు శ్రీనివాసరెడ్డి. అంటే వాళ్ళు వీళ్ళంతా కూడా పార్ట్నర్స్ కూడబలుకొని ఎవరి లాభాలు వాళ్ళు తీసుకున్నారు, పంచుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం పంచుకున్నారు వీళ్ళు.